అందరికీ నమస్కారము ఫ్రెండ్స్, మీరందరూ కూడా రాబోయే తరాల గురించి ఆలోచిస్తున్నారా? రాబోయే తరాల యొక్క భవిష్యత్తు గురించి మనం ఆలోచించి వారందరి యొక్క భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మనందరిది అనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం అనేది మొదలు పెడుతున్నారు. ప్లాస్టిక్ వాడకం అనేది మంచిది కాదు అని తెలిసినా కూడా ఈ వాడకాన్ని మరింత ఎక్కువగా చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్ వాడడం, ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం, ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క వాడకంలో ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్తోనే కూడుకున్నదిగా ఉంటుంది. ఇలాంటి వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే మనము ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఒక ప్లాస్టిక్ కవర్లను వాడుకుంటున్నాం కదా, ఇంతే కదా అని అనుకుంటున్నాం. కానీ మనము వాడుకున్నటువంటి వస్తువు యొక్క విలువ 5 నిమిషాలే కావచ్చు, కానీ దాని యొక్క అంతమయ్యేటువంటి విలువ అనేది 100 సంవత్సరాలు పడుతుంది. ఒక కవరు అనేది భూమి మీద అంతం అవ్వాలంటే 100 సంవత్సరం పడుతుంది. కాబట్టి 100 సంవత్సరాల వరకు కూడా మన యొక్క భావితరాల యొక్క భవిష్యత్తు ఎంత నష్టపోతుంది అనేది ఒక నిమిషం అందరూ కూడా ఆలోచించండి. మనం ఈ విధంగా ప్లాస్టిక్ వాడకం వలన అది అంతరించిపోక ఈ మన భూమి మీద ఉన్నటువంటి నేల కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. ఈ విధంగా ఇన్ని రకాల కాలుష్యం మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు మనిషి మనుగడ అనేది తగ్గిపోవడానికి దారి తీస్తుంది, అనేక రకాల రోగాలకు దారి తీస్తుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించండి. మీరందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి నేను ఒక్కరినే వాడుతున్నారా, నా ఒక్కరి వల్లనే ఇలా అవుతుందా అనేది మీరు ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే మార్పు అనేది ఒక్కరితో కూడా మొదలవుతుంది. మీకు మీరు ఇంట్లో మీ ఒక్కరైనా సరే, మీ తర్వాత మీ కుటుంబ సభ్యులు, తర్వాత మీ ఊరి వాళ్ళు, తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, అలా 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 ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ప్లాస్టిక్ వాడకాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. ఈ విధంగా మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన యొక్క భావితరాలు అందరినీ కాపాడవలసిన బాధ్యత మనందరిది కూడా. ఈ విధంగా మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించడానికి మీరు ముందడుగు వేసినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడానికి మా యొక్క నియాక్ సంస్థ అనేది మీకు తోడుంటుంది. ఈ ఏప్రిల్ 22వ తేదీన జరుపుకునేటువంటి ఎర్త్ డే రోజున పర్యావరణ సంరక్షకులందరికీ కూడా నియాక్ సంస్థ నుండి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక పర్యావరణ సంరక్షకులు అని అనుకున్నట్లయితే మా యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్పై క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిలప్ చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకోండి.